గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు కొద్దిగా దిగి వస్తున్నాయి. బంగారం వెండి ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. టారిఫ్ టెన్షన్స్ తగ్గడంతో కాస్ట్లీ మెటల్స్ కలతప్పింది. MCX లో 98,790కి గోల్డ్ దిగి వచ్చింది. ట్రేడ్ డీల్స్ ఖరారుతో బంగారం వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. గోల్డ్ కొనేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అయితే రేపటి నుంచి శ్రావణ మాసం రావడంతో బంగారం వెండి కొనుగోళ్లు భారీగా పెరగనున్నాయి. రైట్ గా కొండెక్కి కూర్చున్న బంగారం వెండి ధరలు మెల్లమెల్లగా దిగొస్తున్నాయి. సో రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మరి బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఎంతవరకు వెళ్లే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా మా బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ మరిన్ని వివరాలు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మురళీకృష్ణ, ప్రధానంగా చూసుకుంటే గోల్డ్ సిల్వర్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. ఒక రకంగా స్కై రాకెట్ ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం అయితే 1,00,000 మార్క్ దాటి మళ్ళీ పరుగులు పెడుతోంది. అట్లాగే సిల్వర్ కేజీ వచ్చేసి 1 lakh దాటి ముందుకెళ్తోంది. అయితే ఈ క్రమంలో ట్రేడ్ వార్స్ ఏదైతే తగ్గుముఖం పట్టడం, అట్లాగే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మధ్య కొంత అనిశ్చితి రావడం, దీనివల్ల బంగారం సిల్వర్ ధరలు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. వెండి చూసుకుంటే దాదాపు 1000 రూపీస్ తగ్గింది ఈరోజు. అట్లాగే గోల్డ్ కూడా 750 రూపీస్ తగ్గింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్స్ కొంత ఆచితూచి వ్యవహరించాలి. అట్లాగే ఒక సిప్ పద్ధతిలో తగ్గినప్పుడల్లా కొంత కొనుక్కుంటూ వెళ్తే, అక్యుములేట్ చేసుకుంటే భవిష్యత్తులో కొంత ఒడిదుడుకులు ఎదురైనా సేఫ్గా ఉండొచ్చు. దీపిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.